చాలా టేస్టీ కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా సూజీ రవ్వ ఒక గ్లాస్ తీసుకుని అదే గ్లాస్ తోటి ఎండు కొబ్బరి కూడా తీసుకోవాలి, సేమ్ కొలత. సో ఏదైతే తీసుకున్నామో ఈ రెండింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై కాదు, జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. సో దాంతోపాటు దాంట్లోకి షుగర్ కూడా సేమ్ గ్లాస్ కొలతతోనే తీసుకోవాలి. సో ఏదైతే మనం ఫ్రై చేసామో దాంట్లోనే ఆ షుగర్ అనేది మిక్స్ చేసేయండి. సో అలానే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయాలి. సో ఇందులో అయితే ఆ బిట్ మిస్ అయ్యింది. మీరు ఫుల్ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది, ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాగ పూర్తిగా అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత సో మంచిగా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని అదే ప్యాన్లోని మనం ఏదైతే వేపిన పప్పు ఉందో దాన్ని తీసుకున్న మెజర్మెంట్ గ్లాస్లోనే హాఫ్ కప్ తీసుకుని ఫ్రై చేయాలి. మరీ ఎక్కువ ఫ్రై కాదు, జస్ట్ ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి, లైట్ కలర్. సో దీన్ని అయితే ఒక పౌడర్లా చేయండి, మరీ ఎక్కువ పిండిలా కాకుండా జస్ట్ కొంచెం చేసిన తర్వాత ఏదైతే మన దగ్గర ఉన్న పౌడర్లోని ఇది కూడా యాడ్ చేసేసి జస్ట్ చిన్న వేడి చేస్తున్నాము అంతే. సో మనం ఇక్కడ పిండి కలుపుకోవడానికి మనము మైదా పిండి 2 కప్స్ తీసుకున్నాను, నెయ్యితోటి వాటర్ చిన్న సాల్ట్ మిక్స్ చేసి. సో మనం ఇలా రోల్ చేసుకుని ఒక చపాతీలాగా దాంట్లోకి స్టఫింగ్ అంతా వేసేయాలి. తర్వాత వాటర్తో ఎడ్జెస్ అంతా కూడా అటాచ్ చేసుకోవడానికి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫోర్క్ తోటి జస్ట్ డిజైన్ మీ దగ్గర దాన్ని చేసుకునే కప్పున్న యూజ్ చేయొచ్చు.